కన్నుల పండుగగా గంగా తెప్పోత్సవం. తెలంగాణ గంగా తెప్పోత్సవ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఖైరతాబాద్ ఏడుగుడుల దేవాలయం నుండి ట్యాంక్ బండ్ వద్ద ఉన్న గంగమ్మ గుడి వరకు శోభాయాత్ర కొనసాగింది. రాష్ట్ర వ్యాప్తంగా వందలాదిగా పాల్గొన్న మహిళలు బోనాలు సమర్పించారు. పోతురాజుల విన్యాసాలతో ఉత్సాహంగా తెప్పోత్సవ వేడుక కొనసాగింది. అనంతరం HMDA మైదానంలో ఏర్పాటు చేసిన మహాసభలో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, PCC అధ్యక్షుడు మహేష్ కుమార్, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో కుల వృత్తులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ పేర్కొన్నారు. యువత ఫాస్ట్ ఫుడ్లను విడనాడి ప్రకృతి పరంగా వచ్చే చేపల వంటకాలను తినాలని ఆరోగ్యం ఉంటుందని చెప్పారు. మనం ఎంత ఎత్తుకు దిగినా కుల వృత్తులను మర్చిపోవద్దన్నారు. చేపలు అంటేనే తెలంగాణ రాష్ట్రం గుర్తుకు వచ్చే విధంగా ఉత్పత్తులు చేపట్టాలని కోరారు. ప్రజాపాలన ప్రభుత్వంలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గీతా వృత్తి బతకాలి అంటే చెట్లు పెట్టాలని, గ్రామీణ ప్రాంతాల్లో చేపల వృత్తి బ్రతకాలి అంటే చెరువులు, కుంటల్లో చేప పిల్లల పంపిణీ చేయాలని కోరారు. గత కొద్ది రోజులుగా మంత్రిత్వ శాఖ లేకుండే ఇప్పుడు ప్రత్యేక మంత్రి వచ్చారని పేర్కొన్నారు. గత ఏడాది చేప పిల్లల పంపిణీ ఇబ్బంది వచ్చిందని, ఈసారి అలాంటి పరిస్థితి లేదన్నారు. ఈసారి 120 కోట్ల రూపాయలతో చేప పిల్లల పంపిణీ జరుగుతుందని వెల్లడించారు. అమ్మవారికి మంచి పూజలు చేయాలని, గ్రామీణ ప్రాంతాల్లో మంచి వర్షాలతో పంటలు పండుతున్నాయని మంత్రి అన్నారు. బైట్ మహేష్ కుమార్ గౌడ్, PCC అధ్యక్షుడు, బైట్ పొన్నం ప్రభాకర్ గౌడ్, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి. చెప్పాలంటే మనం ఏనాడు కూడా పూస నరసింహ సర్వీస్ మర్చిపోవద్దు. పూస నరసింహ గారు ఈనాడు హైదరాబాద్ సిటీలో కాల్చి గంగపుత్రులకు పండుగ లాంటిది ఏర్పాటు చేసిన మరి మన పూస నరసింహ గారికి, అక్క నిర్మల గారికి, నా మిత్రుడు రోహన్ రెడ్డి గారికి, మరి అన్న కుమార్ గారికి, చందు గారికి, మహేంద్ర అన్నకు, ఇక్కడున్న మరి మాట్లాడుతున్నాడు. సోదరులారా, చాలా సంతోషం. ఈనాడు చక్కటి కార్యక్రమాన్ని మరి హైదరాబాద్ సిటీలో నంబర్ 1గా ఉన్న ఈ హుస్సేన్ సాగర్ మధ్యలో మరింత చక్కటి కార్యక్రమం ఈనాడు దూర ప్రాంతాలకు వెళ్ళి కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి, మన ఐక్యతను చాటి చెప్పడానికి అందరం ఏమని 2 రోజుల్లో ముఖ్యమంత్రి గారితో మీ యొక్క గంగాపుత్రుల ప్రతినిధి బృందం కలుసని చెప్పారు. రేపే చాలా ధన్యవాదాలు. చాలా ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గంగాపుత్రుల సమస్యలని పట్టించుకొని వ్యవస్థ ఉన్నప్పుడు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్కగా మాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మాకు అండదండగా రోహిణ్ రెడ్డి గారు ఉన్నారు. ముఖ్యంగా జయసీమ గారు రాజకీయ నాయకుల్లో ఎప్పుడు తన స్థాయితో ముందుకున్న జయసీమ గారు కూడా ఒక యువత నాయకునిగా, గంగాపుత్రుల్లో కూడా ఒక మంచి నాయకునిగా పోయిన వ్యక్తి. శివరత్నం గారు ఎప్పుడు కూడా సమాజం కోసం, సమాజ వ్యవస్థ కోసం, కుల యొక్క వ్యవస్థ కోసం పాటుపడే మన శివరత్నం గారు. నేను జీవితం మాట్లాడుతున్నాను. సన్నిధి బాలయ్య గారు కానీ, ఏఎల్ మల్లయ్య గారు కానీ నేను ఎప్పుడు మర్చిపోలేను. ఎందుకంటే మనకు రాజకీయ వ్యవస్థకు కానీ, మన కుల వ్యవస్థకు కానీ, మన కుటుంబ వ్యవస్థకు కానీ కూడా ఎప్పుడు ముందుకు తీసుకెళ్లిన వ్యక్తుల్లో ఏఎల్ మల్లయ్య గారు ముఖ్యులు. దానికన్నా పూర్వం సన్నిధి బాలయ్య గారు ముఖ్యులు. వారి యొక్క ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏ గంగాపుత్రుని కూడా ఇబ్బంది కలగకుండా మీకు తోడుగా, మీకు నీడగా, మీకు అండగా ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాము. ఏ ఇబ్బంది వచ్చినా ఈ గంగాపుత్రాలకు సంబంధించిన గంగా తెప్పోత్సవాన్ని ఆపబోము. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గంగాపుత్రులందరినీ ఏకం చేసేందుకు గంగాపుత్ర తెప్పోత్సవ కమిటీ అధ్యక్షులు మల్కు మహేంద్ర బాబు గారికి, చంద్రశేఖర్ గారికి, పూస నరసింహ గారికి, అదేవిధంగా మన మంగళపల్లి రాజు గారికి, వీళ్ళందరికీ చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం అంటే చాలా సులువు.
తెప్పోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ముఖ్యంగా మన మహేంద్ర బాబు గారు అధ్యక్షుడు, అలాగే నరసింహ గారు సెక్రటరీ, నేను ఇంట్లో లేకపోయినా నాకు వచ్చి కాడించి తప్పకుండా రావాలని ఆహ్వానించినటువంటి నరసింహ గారికి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ యొక్క చాలా సంతోషకరమైన విషయం, ఎందుకంటే నెట్ ఫ్యామిలీ చాలా రోజుల నుంచి గంగపుత్రులకే కాదు అందరికీ సహాయం చేస్తున్న వాళ్ళు మీరు, మీ పూర్వజులు, కాబట్టి మీరు కూడా అదే విధంగా చేయాలని నేను సభాముఖంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. అలాగే మా మిత్రుడు, ఆత్మీయమైన మిత్రుడు, 40 ఏళ్ళ నుంచి నాకు పరిచయం ఉన్న మిత్రుడు, ఏ గర్వం లేకుండా అందరితో కలిసిమెలిసి పనిచేసేటువంటి ఒకడే ఒక గంగపుత్ర ఎమ్మెల్యే ముఠా గోపాల్ గారు. మన సోదరిమణి శ్రీమతి నిర్మలా జగ్గారెడ్డి గారు, ఆమె కూడా చాలా కష్టపడి రాజకీయాల్లో పైకి వచ్చినటువంటి నాయకురాలు, చైర్మన్ కావడం మహిళ మనందరికీ సంతోషకరమైన విషయం. ఏకైక మహిళ ఈ వేదిక మీద కూర్చుంది, ఆమె అందరికీ చప్పట్లు గట్టిగా. అలాగే మన రోషన్ రెడ్డి గారు, రవీంద్ర రెడ్డి గారు, రెడ్డి గారు పాత మిత్రుడు. అలాగే మొదట పాత మిత్రుడు, కాలువాల మిత్రుడు శివరత్నం,
మాజీ కేంద్ర మంత్రి వర్యులు బండారు దత్తాత్రేయ గారు, శివరత్నం గారు, మహేందర్ గారు, మరి జయసింహ గారు, మరి నిర్మలక్క గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. వేదికపైన అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ నా ముందున్నటువంటి నా కుటుంబ సభ్యులందరికీ శిరస్సు ఉంచి వారందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటాను. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మీరందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నా శిరస్సు ఉంచి మీ పాదాలకు నమస్కారం తెలియజేసుకున్నాను. నేను నిర్మలకు ఒక చిన్న విషయం చెప్పాల్సుకున్నా. నేను కూడా సంగారెడ్డి కబడ్డీ హాస్టల్లో ఉన్నటిని ఫస్ట్ టైం జగ్గారెడ్డి కౌన్సిలర్గా పోటీ చేసినప్పుడు నేను అక్కడ పోటీ చేసారా గెలిపించినప్పుడు నాకు ఆయనతో అంత సన్నిహితం ఉందమ్మా. మన పెళ్ళి కూడా వచ్చిన జగ్గారెడ్డితో బాగా రోజు చైర్మన్గా కూడా వాడు సంగారెడ్డి చైర్మన్గా అయినారు. అదే ఒకదాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. ఆయనతో ఎప్పుడు కూడా విన్నదండి కూడా గంగపుత్రులు ఉంటారు. జగ్గారెడ్డి అనేతోనే కాదు, రాష్ట్రంలో ఏ నాయకుడున్నా అందరూ కూడా ప్రతి నాయకునికి లెఫ్టో రైటో బ్యాకో ఉంటారు, కానీ రాజకీయంగా మాత్రం ఎదగలేకపోతున్నారు. ఒక్కసారి 1972, 1978లో మనకు శాసనసభ్యులు అవకాశం ఇచ్చినారు. దాని తర్వాత కేసీఆర్ గారు గోపాలన్నకు మాత్రమే అవకాశం దొరికింది. నాకు కూడా అడిగింది, కానీ నాకు ధైర్యం చేయక చిన్నోడు కాబట్టి నేను పోటీ చేయలేకపోయినా, కానీ అవకాశం ఇచ్చిండు. నేనేమంటున్నానంటే 119 మంది శాసనసభ్యులు మా గంగాపుత్రుల తరఫున అసెంబ్లీలో మాట్లాడే హక్కు అర్హత మీకు పూర్తిగా ఉంటుంది. కాబట్టి మా యొక్క సమస్యల పైన మాకు జరుగుతున్న అన్యాయాలు చాలా మటుకు చాలా జీవోలు రావడం జరిగింది. వాటిపైన మీరు అసెంబ్లీలో మాట్లాడాలి. ప్రభుత్వంతో పోరాటం కాదు, సన్నిహితంగా రేవంత్ అన్న కూడా మాకు మంచి సన్నిహితులు. మరి ఈ మధ్యలో రోహిణ్ గారు ఉన్నారు కాబట్టి అపాయింట్మెంట్ ఒకటి ఇప్పిస్తే మనం మాకు జరుగుతున్నటువంటి అన్యాయాలపైన వారి దృష్టిని తీసుకుపోతాం. శాంతియుతంగానే మాకేమైనా ఉద్యమం చేసేయాలని లేదు. మాకు జరుగుతున్న అన్యాయాలపైన కొన్ని జీవోలు రావడం జరిగింది. ఆ జీవోల పైన మాట్లాడాలని కోరుకుంటున్నాను. మరి అసెంబ్లీలో మా శాసనసభ్యులు దానం నాగేందర్ గారు మా గంగమ్మ గుడి గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఆ గుడి కూడా పైకి మా పూర్వీకుల నుంచి ఇక్కడ ఫిషింగ్ చేస్తాం కాబట్టి ఆ గుడిని పైకి కట్టించే ఒక అవసరం ఉంది. కాబట్టి మీరు కూడా కాంగ్రెస్ పార్టీ, మీరు ముఖ్యమంత్రి సన్నిహితులు కాబట్టి ఆ యొక్క అవకాశం కల్పించాలని కోరుకుంటూ మీ అందరికి కూడా గొప్పగా చెప్పాలంటే ఏంటంటే ప్రతిసారి కూడా అని ఇప్పుడు మిట్టు సాయి గారు మాకు సహాయ సహకారం ఇస్తారు. దానం నాగేందర్ గారు ఎప్పుడైతే మన గండిపేట నుంచి ఇక్కడ షిఫ్ట్ చేసినామో వారి దగ్గర నుండి అన్ని సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. అన్నీ జరుగుతూ ఉన్నాయి. వారికి కూడా ఈ వేదిక ద్వారాగా మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం కూడా మాకు అన్ని సహాయ సహకారం అందించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత పెద్ద ఎత్తున మీరందరూ పాల్గొన్నందుకు మరొకసారి మీకు నా శిరస్సు నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మాజీ కేంద్ర మంత్రి వర్యులు బండారు దత్తాత్రేయ గారు, శివరత్నం గారు, మహేందర్ గారు, మరి జయసింహ గారు, మరి నిర్మలక్క గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. వేదికపైన అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ నా ముందున్నటువంటి నా కుటుంబ సభ్యులందరికీ శిరస్సు ఉంచి వారందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటాను. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మీరందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నా శిరస్సు ఉంచి మీ పాదాలకు నమస్కారం తెలియజేసుకున్నాను. నేను నిర్మలకు ఒక చిన్న విషయం చెప్పాల్సుకున్నా. నేను కూడా సంగారెడ్డి కబడ్డీ హాస్టల్లో ఉన్నటిని ఫస్ట్ టైం జగ్గారెడ్డి కౌన్సిలర్గా పోటీ చేసినప్పుడు నేను అక్కడ పోటీ చేసారా గెలిపించినప్పుడు నాకు ఆయనతో అంత సన్నిహితం ఉందమ్మా. మన పెళ్ళి కూడా వచ్చిన జగ్గారెడ్డితో బాగా రోజు చైర్మన్గా కూడా వాడు సంగారెడ్డి చైర్మన్గా అయినారు. అదే ఒకదాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. ఆయనతో ఎప్పుడు కూడా విన్నదండి కూడా
గంగపుత్రుడు అవుతారు. జగ్గారెడ్డి అనేతోనే కాదు, రాష్ట్రంలో ఏ నాయకుడున్నా అందరూ కూడా ప్రతి నాయకునికి లెఫ్టో రైటో బ్యాకో ఉంటారు, కానీ రాజకీయంగా మాత్రం ఎదగలేకపోతున్నారు. ఒక్కసారి 1972, 1978లో మనకు శాసనసభ్యులు అవకాశం ఇచ్చినారు. దాని తర్వాత కేసీఆర్ గారు గోపాలన్నకు మాత్రమే అవకాశం దొరికింది. నాకు కూడా అడిగింది, కానీ నాకు ధైర్యం చేయక చిన్నోడు కాబట్టి నేను పోటీ చేయలేకపోయినా, కానీ అవకాశం ఇచ్చిండు. నేనేమంటున్నానంటే 119 మంది శాసనసభ్యులు మా గంగాపుత్రుల తరఫున అసెంబ్లీలో మాట్లాడే హక్కు అర్హత మీకు పూర్తిగా ఉంటుంది. కాబట్టి మా యొక్క సమస్యల పైన మాకు జరుగుతున్న అన్యాయాలు కొన్ని చాలా మటుకు చాలా జీవోలు రావడం జరిగింది. వాటిపైన మీరు అసెంబ్లీలో మాట్లాడాలి. ప్రభుత్వంతో పోరాటం కాదు, సన్నిహితంగా. రేవంత్ అన్న కూడా మాకు మంచి సన్నిహితులు. మరి ఈ మధ్యలో రోహిణ్ గారు ఉన్నారు కాబట్టి అపాయింట్మెంట్ ఒకటి ఇప్పిస్తే మనం మాకు జరుగుతున్నటువంటి అన్యాయాలపైన వారి దృష్టిని తీసుకుపోతాం. శాంతియుతంగానే మాకేమైనా ఉద్యమం చేసేయాలని లేదు. మాకు జరుగుతున్న అన్యాయాలపైన కొన్ని జీవోలు రావడం జరిగింది. ఆ జీవోల పైన మాట్లాడాలని కోరుకుంటున్నాను. మరి అసెంబ్లీలో మా శాసనసభ్యులు దానం నాగేందర్ గారు మా గంగమ్మ గుడి గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఆ గుడి కూడా పైకి మా పూర్వీకుల నుంచి ఇక్కడ ఫిషింగ్ చేస్తాం కాబట్టి ఆ గుడిని పైకి కట్టించే ఒక అవసరం ఉంది. కాబట్టి మీరు కూడా కాంగ్రెస్ పార్టీ, మీరు ముఖ్యమంత్రి సన్నిహితులు కాబట్టి ఆ యొక్క అవకాశం కల్పించాలని కోరుకుంటూ మీ అందరికి కూడా గొప్పగా చెప్పాలంటే ఏంటంటే ప్రతిసారి కూడా అని ఇప్పుడు మిట్టు సాయి గారు మాకు సహాయ సహకారం ఇస్తారు. దానం నాగేందర్ గారు ఎప్పుడైతే మన గండిపేట నుంచి ఇక్కడ షిఫ్ట్ చేసినామో వారి దగ్గర నుండి అన్ని సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. అన్నీ జరుగుతూ ఉన్నాయి. వారికి కూడా ఈ వేదిక ద్వారాగా మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాష్ట్ర ప్రభుత్వం కూడా మాకు అన్ని సహాయ సహకారం అందించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంత పెద్ద ఎత్తున మీరందరూ పాల్గొన్నందుకు మరొకసారి మీకు నా శిరస్సు నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కాబట్టి మీ జీవితం అంతా ఎప్పుడూ నీళ్ళతో ఉంటుంది. కాబట్టి నీళ్ళు స్థిరంగా ఉండాలని, నీళ్లు బాగా ఉండాలని, ఎంత నీళ్ళు ఉంటే అన్ని చేపలు ఎక్కువ వస్తాయి. కాబట్టి ఎన్ని చేపలు ఎక్కువ వస్తే అంత గంగపుత్రులు బాగుపడతాయి. అందువల్ల గంగమ్మ ఆశీర్వాదంతో మీ జీవితాలు ముడిపడుతున్నాయి. గంగపుత్రులు చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు. అయితే మీకు వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్నారు. కాబట్టి మీ పిల్లలు ఇక్కడ చాలామంది మహిళా సోదరిమణులు ఉన్నారు. నేను ప్రత్యేకించి మహిళలతో విజ్ఞప్తి చేస్తున్నా, మీరు మీ పిల్లలకు బాగా చదివించాలని, ఆ పిల్లల్ని కేవలం చేపల వృత్తే కాకుండా చేపల పరిశ్రమ పెట్టి పారిశ్రామికవేత్తలుగా నిర్మాణం చేయాలని నేను హృదయపూర్వకంగా మనం చేస్తాను. మనం చిన్నమైన ఆశల కోసం పోవద్దు, పెద్ద ఆశయాలు పెట్టుకోవాలి. మన పిల్లలు ఐఏఎస్ కావాలి, మన పిల్లలు ఐపీఎస్ కావాలి, మన పిల్లలు ఎమ్మెల్యేలు కావాలి, మన పిల్లలు ఎంపీలు కావాలి. ఆ రకంగా మీరు ఆలోచన చేయండి. అప్పుడే మనం సమాజానికి సేవ చేయగలుగుతాం. కాబట్టి మీరు అందరూ, నేను కేంద్రంలో మంత్రిగా పనిచేసిన, మొన్నదాకా హర్యానా గవర్నర్ ఉన్నా. ఆ మెట్రో వాళ్ళకి పోయి రోజు కూర్చుంటుండే. నాంపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లో ఉంటుంది. అయితే వాళ్ళు ఎప్పుడు చేసినా కుటుంబంలో ఏం చేస్తున్నారంటే అలా గుడికి తీసుకుపోతుంది. గుడికి తీసుకుపోయి వాళ్ళు పూజ చేపించి నాకు అన్నీ కూడా అందరికీ సహాయం చేయాలని నాకు చెప్తుంది. అంటే ఆ రకంగా మెట్రో ఫ్యామిలీ చాలా కష్టపడినటువంటి ఫ్యామిలీ. అయితే నేను చెప్పేది ఏంటంటే, మన వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్నాం. ఈ వృత్తిని బాగా రాణించాలంటే సాంకేతికమైన పరిజ్ఞానం కొత్తగా వచ్చింది, టెక్నాలజీ అనేది కొత్తగా వచ్చింది. పాత పద్ధతిలో చేస్తే తక్కువ రాబడి వస్తుంది, కొత్త పద్ధతిలో చేస్తే ఎక్కువ రాబడి వస్తుంది, ఎక్కువ ఆదాయం వస్తుంది. కాబట్టి ఆ కొత్త టెక్నాలజీ ద్వారా చేపలు పట్టేటువంటి కార్యక్రమాన్ని అధునాతంగా చేయాలని నేను మన చైర్మన్ గారికి
వారికి మన రాష్ట్ర ప్రభుత్వానికి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తప్పకుండా కొత్త టెక్నాలజీతో అలాగే మీరు పరిశ్రమలు పెడతా అంటే బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పించే బాధ్యత నాది అని నేను మీకు సభాముఖంగా బాధ్యస్తాను. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన ప్రధానమంత్రి పశు సంపద ప్రాజెక్ట్ అని పెట్టాడు. అందులో మీరు చైర్మన్ కాదు, మీరు కొంచెం జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే 60% సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అంటే ₹1.60 కేంద్ర ప్రభుత్వం పెడుతుంది, 40 పైసలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలి. ఈ ప్రాజెక్టు చాలా ముఖ్యమైనది. ఒక్కొక్క కుటుంబానికి ఇందులో 35 లక్షల నుంచి 50 లక్షల వరకు వస్తాయి. 35 లక్షల నుంచి 50 లక్షలు. కాబట్టి 60% కేంద్రం ఇస్తుంది, 40% రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వానికి శాంక్షన్ చేసినాయి. ఎన్ని పథకాలు ఉన్నాయో అన్నిటికీ 40% ఉన్నటువంటి దీన్ని మీరు మన ముఖ్యమంత్రితో మాట్లాడి అందరికి ఇప్పించాలని నేను హృదయపూర్వకంగా చేస్తాను. తప్పకుండా. కాబట్టి మీ జీవితం అంతా ఎప్పుడూ నీళ్ళతో ఉంటుంది. కాబట్టి నీళ్లు స్థిరంగా ఉండాలని, నీళ్లు బాగా ఉండాలని, ఎంత నీళ్లు ఉంటే అన్ని చేపలు ఎక్కువ వస్తాయి. కాబట్టి ఎన్ని చేపలు ఎక్కువ వస్తే అంత గంగపుత్రులు బాగుపడతాయి. అందువల్ల గంగమ్మ ఆశీర్వాదంతో మీ జీవితాలు ముడిపడినాయి. గంగపుత్రులు చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు. అయితే మీకు వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్నారు. కాబట్టి మీ పిల్లలు ఇక్కడ చాలామంది మహిళా సోదరిమణులు ఉన్నారు. నేను ప్రత్యేకించి మహిళలతో విజ్ఞప్తి చేస్తున్నా, మీరు మీ పిల్లలకు బాగా చదివించాలని, ఆ పిల్లల్ని కేవలం చేపల వృత్తే కాకుండా చేపల పరిశ్రమ పెట్టి పారిశ్రామికవేత్తలుగా నిర్మాణం చేయాలని నేను హృదయపూర్వకంగా మనం చేస్తాను. మనం చిన్నమైన ఆశల కోసం పోవద్దు, పెద్ద ఆశయాలు పెట్టుకోవాలి. మన పిల్లలు ఐఏఎస్ కావాలి, మన పిల్లలు ఐపీఎస్ కావాలి, మన పిల్లలు ఎమ్మెల్యేలు కావాలి, మన పిల్లలు ఎంపీలు కావాలి. ఆ రకంగా మీరు ఆలోచన చేయండి. అప్పుడే మనం సమాజానికి సేవ చేయగలుగుతాం. కాబట్టి మీరు అందరూ, నేను కేంద్రంలో మంత్రిగా పనిచేసిన, మొన్నదాకా హర్యానా గవర్నర్ ఉన్నా. ఆ మెట్రో వాళ్ళకి పోయి రోజు కూర్చుంటుండే. నాంపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లో ఉంటుంది. అయితే వాళ్ళు ఎప్పుడు చేసినా మొట్టమొదటి ఏం చేస్తున్నారంటే అలా గుడికి తీసుకుపోతుంది. గుడికి తీసుకుపోయి వాళ్ళు పూజ చేపించి నాకు అన్నీ కూడా అందరికీ సహాయం చేయాలని నాకు చెప్తుంది. అంటే ఆ రకంగా మెట్రో ఫ్యామిలీ చాలా కష్టపడినటువంటి ఫ్యామిలీ. అయితే నేను చెప్పేది ఏంటంటే మన వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్నాం. ఈ వృత్తిని బాగా రాణించాలంటే సాంకేతికమైన పరిజ్ఞానం కొత్తగా వచ్చింది, టెక్నాలజీ అనేది కొత్తగా వచ్చింది. పాత పద్ధతిలో చేస్తే తక్కువ రాబడి వస్తుంది, కొత్త పద్ధతిలో చేస్తే ఎక్కువ రాబడి వస్తుంది, ఎక్కువ ఆదాయం వస్తుంది. కాబట్టి ఆ కొత్త టెక్నాలజీ ద్వారా చేపలు పట్టేటువంటి కార్యక్రమాన్ని అధునాతంగా చేయాలని నేను మన చైర్మన్ గారికి, వారికి, మన రాష్ట్ర ప్రభుత్వానికి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తప్పకుండా. కొత్త టెక్నాలజీతో అలాగే మీరు పరిశ్రమలు పెడతా అంటే బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పించే బాధ్యత నాది అని నేను మీకు సభాముఖంగా బాధ్యస్తాను. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన ప్రధానమంత్రి పశు సంపద ప్రాజెక్ట్ అని పెట్టాడు. అందులో మీరు చైర్మన్ కాదు, మీరు కొంచెం జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే 60% సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అంటే ₹1.60 కేంద్ర ప్రభుత్వం పెడుతుంది, 40 పైసలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలి. ఈ ప్రాజెక్టు చాలా ముఖ్యమైనది. ఒక్కొక్క కుటుంబానికి ఇందులో 35 లక్షల నుంచి
50 లక్షల వరకు వస్తాయి. 35 లక్షల నుంచి 50 లక్షలు. కాబట్టి 60% కేంద్రం ఇస్తుంది, 40% రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వానికి శాంక్షన్ చేసినాయి. ఎన్ని పథకాలు ఉన్నాయో అన్నిటికీ 40% ఉన్నటువంటి దీన్ని మీరు మన ముఖ్యమంత్రితో మాట్లాడి అందరికి ఇప్పించాలని నేను హృదయపూర్వకంగా చేస్తాను. తప్పకుండా.